తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో ఫేక్ డాక్టర్ నిర్వాకం కలకలం రేపింది. ఇక ఇతని క్వాలిఫికేషన్ ఏంటో ఎవరికీ తెలియదు. వైద్యానికి ఇతనికి సంబంధమే లేదు. అయినా డాక్టర్ గా చెలమని అవుతూ వచ్చిన పేషెంట్లకు మాయమాటలు చెప్పి భయాందోళనకు గురి చేస్తూ ఉంటాడు. తన దగ్గరకు వచ్చిన పేషెంట్లకు సంబంధం లేని వైద్యం చేస్తూ డాక్టర్ గా చెలమని అవుతున్నాడు. రేణిగుంటలో పుత్తూరు కుట్టుకు సంబంధించిన వ్యక్తి డాక్టర్ గా అవతారం ఎత్తి 3 ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా పేషెంట్లపై అక్రమ వసూళ్లు చేస్తున్నారు. ఇక చెవికి సంబంధించిన వైద్యం చేస్తూ ఒక చెవికి 450 రూపాయలు, మరొక చెవికి 450 రూపాయలు, ఓపీకి 100 రూపాయలంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. ఆయన పట్టుకున్నటువంటి బోర్డుకు ఆయన పేరు అసలు సంబంధమే లేదు. ఇక దీనిపై వివరణ కోరిన 6 టీవీపై విరుచుకుపడ్డాడు ఫేక్ డాక్టర్ సాయి. దీనిపై సిపిఎం రేణిగుంట కన్వీనర్ హరినాథ్ మాట్లాడుతూ ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కోరారు. చదువుకోలేదు ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేస్తున్నారు. మేము అడిగిన దానికి మీరు చెప్పట్లేదు. మీరు అడిగిన దానికి చెప్పండి, దాంట్లో ఏముంది. 2 రోజులుగా మీరు ఏం చదువుకున్నారు అది చెప్పండి, దాంట్లో ఏముంది. పెట్టేశారు కదా, చెప్పని అవసరం లేదు. మీరు ఏం చదువుకున్నారు అంటే పుత్తూరు గట్టి కానీ ఏదైనా నేను మామూలు తీసుకున్నాను, నా ఫీజు ఇంత నేను తీసుకుంటున్నాను. ఓపీ 100 రూపాయలు, 450 రూపాయలు ఒక చెవికి 450 అన్నారా? అది ఎందుకు అంత కాస్ట్, దాని గురించి మీరు చెప్పండి. అది నా జాబ్ పర్పస్, నేను అవసరం లేదు. మీరు ఏం చదువుకున్నారు అంటే అది చెప్తే కదా మీరు వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదండి. మీరు చదువుకో అంటే బెదిరిస్తున్నారా? మీడియాని బెదిరిస్తున్నారా? మీరు మీడియా మీరు వస్తున్నారండి. ఇష్యూ కాదండి మాకు. నమ్ముతున్నారు, ఇంతమంది మిమ్మల్ని నమ్ముతున్నారు. ఇక్కడ ఈ పెద్ద ఆయన ఉన్నారు, మీరు ఓనర్ గా ఉన్నారు, ఇక్కడ చూసుకుంటారు. అంటే ఇన్ని సంవత్సరాలు వీళ్ళు కూడా మిమ్మల్ని నమ్మినట్టే కదా మీరు డాక్టర్ అంటే. ఒక నిమిషం మాట్లాడండి, మాట్లాడకుండా వెళ్ళిపోతే ఎట్లా? అదే కరెక్ట్ కాదు కదా. డాక్టరా దొంగ డాక్టరా చెప్పండి. కొండ్రెడ్డి హరినాథ్, సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కన్వీనర్, రేణిగుంట ఏర్పేట మండలానికి సంబంధించి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ రేణిగుంట మండల కేంద్రంలో ఒక ప్రాథమిక ఎయిడెడ్ కేంద్రాలు అంటే అత్యవసరంగా ఏదన్నా చికిత్స పొందాలన్నా, లేకపోతే ఒక ఇంజక్షను, లేకపోతే రక్తం కాపుతుంటే దాన్ని బ్యాండేజ్ చుట్టేదానికో కొన్ని కేంద్రాలు అనేది ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే సూపర్ స్పెషాలిటీ ఇలాంటి హాస్పిటల్ కూడా ఉన్నాయి. వీటికంటే ఈ లోకల్గా సందు గుందుల్లో కూడా పెట్టుకుంటారు. వాళ్ళ పరిచయాలు బట్టి ఆ దందాగిరి ఎక్కువగా ఉంటుంది. నేను నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఎయిడెడ్ ఇక్కడ మన ప్రాథమిక కేంద్రానికి తీసుకుపోయాడు. అది ప్రైవేట్ ఒక క్లినిక్ లాంటిది. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు చెవు ఇన్ఫెక్షన్ అయ్యి దాన్ని క్లీన్ చేసేదానికి 2వ చెవు కూడా అట్లే ఉందని చెప్పి అక్కడ ఉండే ఆర్ఎంపీ డాక్టర్, వాస్తవంగా అనేది ఆయన ఏమీ డాక్టర్ కాదు, ఆర్ఎంపీ డాక్టరు, ఒకవేళ చెవుకి ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి రెఫర్ చేయాలి. రూయాకో లేకపోతే తిరుపతి మల్టీ స్పెషాలిటీ, ఈఎన్టీయో, ఎర్ర చెవులకి సంబంధించి కానీ ఇట్లా వాటికి పంపించాలి. అటువంటిది చేయకుండా ఈయన దీన్ని క్లీన్ చేసేదానికి అమెకేషన్, అదేవిధంగా డైక్లో అనే సిరింజ్ సంబంధించిన అది చాలా తక్కువ, ఒకటి 5 రూపాయలు 60 పైసలు, అదేవిధంగా ఇంకోటి వచ్చి 116 రూపాయల చిల్లర దాకా ఉంటుంది. మొత్తం చూసుకుంటే కూడా ఒక 120 కూడా దాడదు. అటువంటిది ఒక చెవుకు వచ్చి 460 రూపాయలు, ఇంకో చెవుకు వచ్చి 460 రూపాయలు, ఆయనకు ఒక ఫీజు 100 రూపాయలు. ఈ సపరేట్గా మెడిసిన్ కూడా తీసుకోవాలంటే అదే ఎక్స్ట్రా. ఈరోజు రేణిగుంట టౌన్లో పేదలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి కొంతమంది డాక్టర్లు కాని డాక్టర్లు క్లినిక్లు పెట్టుకొని ఒక ఫస్ట్ అంటే ఏదైనా ఒక దెబ్బ తగిలితే దాన్ని క్లీన్ చేసి వేసే విధంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో అది కాకుండా ఎక్స్రేలు తీయడం, అదేవిధంగా
మొత్తం టోటల్గా కూడా వాళ్ళే ట్రీట్మెంట్ చేసి ఎంబీబీఎస్ డాక్టర్ స్టైల్లో రేణిగుంటలో పేదల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ విషయం గతంలో కూడా డిఎంహెచ్ఓ గారికి అనేక సార్లు మేము కంప్లైంట్ చేసాం. డిఎంహెచ్ఓ గారు వచ్చి కొన్ని క్లినిక్లన్నీ కూడా లాక్ చేయడం జరిగింది. లాక్ చేసినటువంటి హడావిడిగా లాక్ చేయడం, వెంటనే మళ్ళీ 2 రోజులకు 3 రోజులకి ఈ క్లినిక్లో యథావిధిగా నడుస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. డాక్టర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా డిఎంహెచ్ఓ గారు దీన్ని సీరియస్గా తీసుకొని వెరిఫికేషన్ చేసి ఒరిజినల్ ఎవరైతే నిజమైన డాక్టర్లు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా చెడ్డపేరు లేకుండా నకిలీ డాక్టర్లు నకిలీ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి వారిని వెంటనే వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేణిగుంటలో బయట కనిపించేటువంటి ఒక బోర్డు ఉంటుంది, కానీ లోపల ఎంబీబీఎస్ స్టైల్లో